ఫిబ్రవరి 14న జరిగే అధిక జన మహాసంకల్ప సభకు లక్షలాదిగా తరలిరండి. స్థలం బైబిల్ మిషన్ గ్రౌండ్స్, నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా, గుంటూరు. కేంద్రంలో మోడీ బీజేపీ, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రజల్ని నమ్మించి మోసం చేసి ఇల్లు లేని పేదవాళ్ళైన వాళ్ళు లేకుండా అందరికీ ఇల్లు ఇస్తామన్నారు. ఏమైంది? 5 ఏళ్లలో కాగితాలు ఇచ్చారు, డబ్బు వసూలు చేశారు. ఇంతవరకు వాళ్ళకి ఇల్లు చూపించిన పాపాన పోలా, కొంతమంది స్థలం కూడా చూపించాల. ఇప్పుడు రిజిస్ట్రేషన్ అని ఇంకో మోసం చేస్తున్నారు. కట్టిన టిట్కో ఇళ్ళు ₹1,00,000 డబ్బు కట్టిన వాళ్ళు కూడా 6 ఏళ్ల క్రితం పూర్తయిన ఇంతవరకు ఇవ్వట్ల. అందుకే గాలి మేడలు కడుతున్నారు ఈ గవర్నమెంట్లు. పైపెచ్చు అదానీకి, అంబానీలు, కార్పొరేట్లకైతే ఎకరాలు భూముల్ని అప్పనంగా గవర్నమెంట్ భూములు అప్పచెప్తున్నారు. పేదవాళ్ళకి వాళ్ళు నివసిస్తున్న వ్యాంబే కాలనీ, రాజరాజపేట అవ్వచ్చు, కొండల మీద అవ్వచ్చు, ఇంకో చోట్ల అవ్వచ్చు, వాళ్ళ ఇళ్ళకి పట్టాలు ఇవ్వడానికి గవర్నమెంట్కి చేతులు రావట్ల. పట్టాలు ఇస్తామని డబ్బు కూడా వసూలు చేశారు. కానీ ఇప్పటి వరకు ఆ డబ్బు వచ్చింది పాపాన డబ్బు లేదు, పట్టాలు ఇవ్వాల. ఈ రకంగా ప్రభుత్వాలు జనం దగ్గర చెత్త పన్ను, ఇంటి పన్ను, కరెంటు బిల్లులు ఇలా అడ్డగోలుగా వసూలు చేయటం తప్ప ఇంకొకటి లేదు. నాయకులు మారుతున్నారు, మళ్ళీ ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి, మళ్ళీ మోసం చేస్తూ ఉన్నారు. అందుకే సిపిఎం వ్యాంబే కాలనీలో ఇళ్ల పట్టాలు, రిజిస్ట్రేషన్లు, పేదవాళ్ళకి ఇల్లు ఇవ్వాలని చెప్పి ఆందోళనకు సిద్ధపడుతున్నాం. ఈ నెల 18వ తారీఖున 24 గంటల నిరసన తెలియజేస్తున్నాం. పేదవాళ్ళకి నగరానికి దూరంగా 30 కిలోమీటర్లు అవుతారా, 50 కిలోమీటర్లు అవుతారా ఇల్లు ఇస్తామని కాగితాలు ఇచ్చారు. ఇక్కడ సింగనగర్లో వ్యాంబే కాలనీలోనే డిస్నీ ల్యాండ్లో 57 ఎకరాల స్థలం ఉంది. ఎందుకు అక్కడ ఇల్లు ఇవ్వరు? అక్కడ కబేళా పెడతారా? పశువులేను ఊరు మధ్యలో ఉండాలా? పశువుల వధ ఊరు మధ్యలో ఉండాలా? పేదవాళ్ళకి ఇల్లు అడవిలో పడేస్తారా? ఏంటి నిర్దాక్షిణ్యంగా ప్రభుత్వం చేస్తుంది. అందుకే ఈ కబేళా వ్యాంబే కాలనీలో వద్దు, ఇక్కడ పేదవాళ్ళకి ఇల్లు ఇవ్వండి, అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళకి పట్టాలు ఇవ్వండి అని ఈ ఆందోళన చేస్తున్నాం. మరి దీంట్లో అందరూ ఏకమైపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిపి మోడీ గారికి మద్దతు ఇస్తున్నారు. కొంతమంది డైరెక్ట్గా కలుస్తున్నారు, కొంతమంది పరోక్షంగా కలుస్తున్నారు. ఈ రకమైనటువంటి ట్రయాంగిల్ లవ్ స్టోరీ లాగా నడుస్తూ ఉంది. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిందే, వీళ్ళకి మద్దతు ఇస్తున్న వాళ్ళు కూడా గద్దె దించాల్సిందే. సిపిఎం వామపక్షాలు అందరినీ కలుపుకొని రాబోయే కాలంలో పోరాటం చేస్తాం. ఇళ్ళు పట్టాలు సాధన కోసం జరిగే ఉద్యమంలో కలిసి రావాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.